కేసీఆర్ హరీష్ రావు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కి మేము 90% పనులు చేసినాము. వీళ్ళు తట్టేడు మట్టి ఎత్తలేదు, మేమేదో గొప్ప చేసినట్టుగా ఆయన మొదటి రోజు మాట్లాడిండు. మళ్ళా వారి అల్లుడు గారు మాట్లాడిండు. దానికి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో ఎంత అబద్ధాలు చెప్తుండ్రో దయచేసి మీరు గమనించాలి. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగాన్ని తెలవాలి. ప్రత్యేకంగా అతను ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి వాటర్ రిసోర్స్ గురించి మాట్లాడింది. కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టింది 27,000 కోట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద. నేను మొన్న చెప్పిన విషయం మళ్లీ గుర్తు చేస్తున్నా. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు చేసిందల్లా ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటల కోసం ఆన్ చేసి మళ్ళీ బంద్ చేసినారు. అదే నష్టం చేసిన వాళ్ళే ఏదో ఒక ప్రొపగాండాను, ఒక హేళనగా మాట్లాడుతూ ఇంకెవరికేం తెలియదు, మేమే తెలియకలోళ్ళం, అసలు ఇంకోలేంది ఆ అధికారులు ఉన్నట్టు అసలు వాళ్ళు చాలా అసందర్భంగా, అర్ధరహితంగా